మీ ఓల్డ్ సిటీ ప్రజలకి ఏం చెప్తారు? మా ఓల్డ్ సిటీ ప్రజలు పాపం ఏం చేయలేరు. వాళ్ళు ఆ బోకస్ ఓట్లు ఉన్నప్పుడు దాకా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఇల్లు లేదు, వాళ్ళ దగ్గర ఉద్యోగాలు లేవు. ఒక ఇంటిలో 10 పిల్లలు ఉన్నారు, హస్బెండ్ లేరు, 500 ఇంట్లో ఎక్కువ తీస్తే వస్తారు. అట్లాంటి పరిస్థితిలో మా ఓల్డ్ సిటీ ఉన్నది. మా ఓల్డ్ సిటీ ప్రజలు ఫిరోజ్ ఖాన్ గురించి ప్రే చేయవచ్చు, కానీ ఫిరోజ్ ఖాన్కి హెల్ప్ చేయలేరు. అది హెల్ప్ చేయాలంటే నువ్వు ప్రే చేయి, ఆ దేవుడుకి చెప్పు, తొందరగా ఆధార్తో లింక్ చేయి దేవుడా అని చెప్పు, అందరు ఫ్యూచర్ డెవలప్ అవుతుంది. ఓవైసీకి ఫిరోజ్ ఖాన్కి రాజకీయ వైరుధ్యమేనా, వ్యక్తిగత వైరుధ్యమేనా? నో రాజకీయం, ఐడియాలజీ. వాడు ఇస్లాం అంటాడు, కనిపించడానికి అట్లనే కనిపిస్తాడు. మొత్తం టోపీ వేసుకుంటాడు, దాడి వేసుకుంటాడు, షెర్వాని, కానీ అన్ని లంగ పనులు చేస్తాడు. ముగ్గురు పెళ్ళాలు ఉన్నాయి, అన్ని లంగ పెళ్ళు చేస్తాడు. బయట పోతే ఇండియా వచ్చేసి అన్ని జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, డాన్స్లు అన్నీ చేస్తాడు. కానీ ఇక్కడ వస్తే ఇస్లాం ముస్లిం అంటాడు. నేను ఒకటే అడిగిన, 100 సార్లు అడిగిన, నేను ఎంపీ కంటెస్ట్ చేసిన పడన్నా, నువ్వు ముస్లిమ్స్కి ఏం చేసినావా రా భయ్, చార్మినార్ దగ్గర రా, డిబేట్ చేసుకుందాం. నువ్వు రాలేదు. మక్కా మస్జిద్లో పోదాం, నువ్వు ఖురాన్ లేపు, నేను ఖురాన్ లేపుతా. నువ్వు ఏం చేసినావా రా భయ్ ముస్లిమ్స్కి, చెప్పురా భయ్. ప్రతి ఒక్కసారి ముస్లిమ్స్ డివైడ్ అండ్ రూల్. స్కూల్స్ పెట్టాము, పేద పిల్లలకు సహాయం చేస్తున్నాము. హాస్పిటల్స్ పెట్టాము, ముస్లిం పేదలకి ఫీజు కన్సెషన్ ఇస్తున్నాము. తర్వాత వాళ్ళ రాయితీలు ఇస్తున్నాము. తర్వాత అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగితే మేము అవి ఇస్తున్నాము. ఇంకేం చేయట్లేదు, మా వర్గానికి అన్నీ చేస్తున్నాం. దాంతోపాటు మా వర్గం కోసమే మేము పని చేస్తున్నాం. ఒక సామెత ఉన్నది, కానీ అంత బాగా మంచిగా నాకు తెలుగులో చెప్పరాదు. నేను దేశం కోసం ప్రాణం ఇచ్చినాడు అంటాను. అసదుద్దీన్ ఏమంటే దేశం కోసం ప్రాణం ఇచ్చేసినాడని ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా కోసుకుంటాడు, చెయ్యి చూడు, నేను ఇచ్చినా చూడు ప్రాణం. 0.1% కోసం నువ్వు హెల్ప్ చేసినావా? ఆ కాలేజీలో ఇచ్చినారు మీకు దానికోసమే. ఇచ్చింది ఆ కాలేజీలో కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఆ కాలేజీలకు చూపించి, ఆ హాస్పిటళ్లకు చూపించి ప్రజలకు నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు ఒకవేళ మోసం చేయకపోతే నువ్వు ఇంత ఇంటెలెక్చువల్ కదా, ప్రతి ఒక్క డిబేట్లో నువ్వు కూర్చుంటావా? ఇండియా టుడే కానీ, ఆజ్ తక్ కానీ, టైమ్స్ కానీ, ఏదైనా డిబేట్ ఇండియా నెంబర్ 1లో అసదుద్దీన్ కూర్చుంటాడు, మాట్లాడతాడు. మాటల తర్వాత ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ కాలేదు అసదుద్దీన్ గారు? నువ్వు బ్యారెట్లా చేసినావా? అంత ఆక్స్ఫర్డ్లో చదివి వచ్చినావా? అంత అవగాహన నీకు ఉన్నది కదా అసదుద్దీన్ గారు. దాని తర్వాత ఎందుకు డెవలప్ చేయలేదు అంటే, ఒక్క మాట అసదుద్దీన్ మాట్లాడరు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడరు, వాళ్ళ కార్పొరేటర్లు మాట్లాడరు. పబ్లిక్ అంటది ఫిరోజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు కదా రా భయ్ అంటే చెప్తారు ఫిరోజ్ పిచ్చోడు అంటాడు. ఓకే, పిచ్చోడే విప్లవం తీసుకువస్తాడు. ఎవరికి నాలెడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళు మార్పు తీసుకురాలేరు, సక్సెస్ఫుల్ అవుతారు, 100 కోట్లు సంపాదించుకుంటారు. మీ అసదుద్దీన్ లాగా నేను పిచ్చోడు కదా, తప్పకుండా మార్పు తీసుకువస్తా, ఈ ఎంఐకి చెప్తున్నా.